పార్సల్ తీసుకొని వస్తే ఈయన నా ఫోన్ ఓపెన్ చేసి ఆయన షాప్కి ఆయనే రేటింగ్ ఇచ్చుకుంటుండే ఎందుకు. 100 రోజులు బైక్ ట్యాక్స్ సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా ఇద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు డే 88. ఫస్ట్ రైడ్ నేను పికప్ చేసుకుని అయితే డ్రాప్ చేసిన. అక్క ఆఫీస్ చాలా లేట్ అయిపోయిందని చెప్తే చాలా ఫాస్ట్ గా అయితే వచ్చేసినాం మేమైతే. ఇంకో రైడ్ పికప్ చేసుకొని పోతా ఉంటే కస్టమర్ కోసం నేను 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నా. కస్టమర్ కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు. ఆమె వేరే బండి ఎక్కి వెళ్ళిపోయిందంట. అట్లాంటప్పుడు నన్ను వెయిట్ చేయించడం ఎందుకు, ఫస్ట్ క్యాన్సిల్ చేస్తే అయిపోతుండే కదా. నేను ఇంకా రైడ్ క్యాన్సిల్ చేసుకొని ఇంకో రైడ్ పికప్ చేసుకుని పోతే ఈ బ్రో ఏమో సంచిలో నాకేమో కింద పార్సల్ పంపించి నేను ఇంకా పికప్ చేసుకుని వెళ్ళిపోయినా. నేను ఆ పార్సల్ తీసుకొని వస్తా ఉంటే పూల్ ఆర్డర్ పడ్డది. ఒకటే తోవాల 2 రైడ్లు. నేనైతే దందని పోయి ఆమెను ఎక్కించుకొని అయితే వెళ్ళిపోయినా. ఆమెను డ్రాప్ చేసి నేను ఆ పార్సల్ కూడా అయితే పోయి ఇచ్చేసిన. ఈ రైడ్ కంప్లీట్ చేసుకొని ఇమీడియట్ గా నాకు ఇంకో రైడ్ పడ్డది. వాళ్ళు నార్మల్ రైడ్ బుక్ చేసుకొని పార్సల్ పంపించారు. సరే పర్లేదు చాలా లాంగ్ అని చెప్పేసి నేనైతే పోయి తీసేసుకున్నా. ఆ పార్సల్ ఏదో వేడిగా ఉన్నది అయినా సరే అని చెప్పేసి నేను తీసుకుపోయి అయితే నేను డెలివరీ చేసేసిన. దాని తర్వాత ఇమీడియట్ గా నాకు మళ్ళీ ఇంకో పార్సల్ పడ్డది. ఇదేదో ఫుడ్ ఉన్నది, కొంచెం లోపల ఆయిల్ ఉన్నది. సో ఇంకో కవర్ తీసుకురమ్మని అయితే ఆమెకు చెప్పిన, తీసుకొచ్చి ఇచ్చింది. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ పార్సల్ పడతా ఉంటే మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత నాకు ఇంకో రైడ్ పడ్డది. పిల్లగానికి ఏమో ట్రైన్ లేట్ అయిపోతుందా, తొందర పొమ్మని చెప్తే చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయినా. నేను ఆయన డ్రాప్ చేసిన చాలా సేపటి వరకు నాకు వేరే రైడ్స్ పడలేవు. చాలా సేపటి వరకు నేను వెయిట్ చేసిన. దాని తర్వాత ఒక పార్సల్ పడితే నేను పికప్ చేసుకొని పోయినా. నాకు పార్సల్ ఇవ్వకుండా ఆయన ఫస్ట్ టైం ఆయన షాప్ కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకున్నాడు 4-5 షాపులకి. ఇట్లా వాళ్ళు సొంతంగా రేటింగ్ ఇచ్చుకుంటే మనకి ఎట్లా తెలుస్తుంది దాంట్లో ప్రోడక్ట్ మంచిగా ఉందా లేదా అని చెప్పేసి. సో నేను పార్సల్ అయితే పికప్ చేసుకున్నా. ఇది మా ఇంటి సైడ్ పార్సల్ ఇచ్చేసి నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతా. ఈ రోజు ఎన్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.